సూడాన్ ఇప్పటికే అనేక కొట్లాటలతో, ముఖ్యంగా గ్రూప్ కొట్లాటలతో ఒక అతలాకుతలమైపోయి, ఒక అనిశ్చిత పరిస్థితికి వెళ్ళిపోయి, అంటే పూర్తిగా అక్కడ జనజీవనం స్తంభించిపోయి జీవితమే దుర్భరమైనటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. ఆ కొండ చర్యలు ఆ గ్రామం మీద పడితే 1000 మంది చనిపోయారు. ఒక్కరు కూడా బ్రతకలేరు. ఆగస్టు 31న ఈ సంఘటన జరిగింది. 2 రోజుల్లో 1000 మంది చనిపోయారు. ఒక్కరంటే ఒక్కరే బ్రతికారు. గ్రామంలో ఒక్కరే బ్రతికారు, మొత్తం అందరూ చనిపోయారు. ఇప్పుడు దీన్ని లిబరేషన్ ఆర్మీ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. చూడండి, అసలు సూడాన్ అంటేనే ఒక గ్రూప్ కొట్లాట్లు, మత విద్వేషాలు, వీళ్ళకి వాళ్ళు అంటే పడదు, వాళ్ళకి వీళ్ళు అంటే పడదు, దాంతో నలిగిపోతున్నటువంటి ఆఫ్రికా దేశం ఇది. ఒక సూడాన్ కాదు, ఆఫ్రికాలో అనేక దేశాల పరిస్థితి ఇదే. పైగా అక్కడ దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆ దుర్భరమైనటువంటి పరిస్థితికి ఇప్పుడు ఈ విధంగా ప్రకృతి విపత్తు అయితే విపరీతంగా కోపం చూపించి ఈ విధంగా తినేసింది వాళ్ళని. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా భూకంపం వచ్చి 1000 మందికి పైగానే చనిపోయారు. అలాగే పాకిస్తాన్ లో కూడా వరదలు వచ్చి కొన్ని వందల మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ వరదల్లో కొన్ని వందల మంది చనిపోయారు. ఇలా ప్రకృతి విపత్తుకి చాలా మంది ఈ సంవత్సరం అయితే బలైపోయారు.